ఏమున్నది చెల్లె, మనకు 3 ఎకరాలు ఉన్నది. దానికో ఎకరం అయితే నీకో ఎకరం ఇస్తా, అవసరమైతే ఇంకో అర్ధ ఎకరం ఎక్స్ట్రా రాసిస్తా. అన్న ఉన్న భూమి అంతా మా పెళ్ళిళ్ళకే ఇస్తే నీకేమొద్దా అన్న? పైగా నువ్వు వ్యవసాయం చేసుకుంటా అంటాను, భూమి అంతా మాకిస్తే ఎట్లా అన్న? నా విషయం పక్కన పెట్టి చెల్లె, మీ ఇద్దరు నువ్వు ఇంటికి ఇచ్చి మేము హ్యాపీ బతుకుతా రేపటికి నన్ను చూసుకోరా మీరు? ఎందుకు చూసుకోమన్నా? మాకు నువ్వు తప్ప ఎవరున్నారు? పెళ్ళిళ్ళు అయిన తర్వాత వాళ్ళ సంసారాలు వాళ్ళు చూసుకుంటారు, నిన్నేం చూస్తారు బిడ్డ? ఇవాళ బతుకులు వాళ్ళే. నేను అట్లా అంటాను అమ్మ, అయినా మనం వాళ్ళకి పెడతాం తప్ప వాళ్ళకి మనం ఎక్స్పెక్ట్ చేస్తామని అన్నా. అబ్బా నువ్వు ఆగే అమ్మ, అన్నను కాకపోతే ఇంకేమైనా చూసుకుంటాం. అన్న ఫోన్ లేక చేతులన్నీ పీక్కపోతాయి, ఫోన్ ఇవ్వ అన్న ప్లీజ్. ఏం చెల్లె, చేతులంతా పిక్కపోతానే, ఆ పొలం అంతా పడుకున్నది, వచ్చే వరన్న కొత్తురా, ఇక నీ చేతిలో కూడా పని అంటుంటది. అన్న ఆ పని నాకు చేతనవుతుందా అన్న? నా ఫోన్ నాకు ఇచ్చే అన్న ప్లీజ్. చెల్లె నీకు ఫోన్ కావాలి అంతేగానే? పెద్ద చెల్లె దానికంటే ఫోన్ ఇయ్యే, ఇక గ్రామ పంచాయతీ దాకా వేసి వస్తా. అబ్బా ప్లీజ్ అన్న, నా ఫోన్ నాకు ఇవ్వు ప్లీజ్. తీసుకుంటే అక్క ఫోన్ తీసుకోలేదు, అమ్మ ఫోన్ తీసుకొని వాడుకో. అమ్మ ఫోన్లో ఏమన్నా డమ్మీ ఫోన్. అక్క నీ ఫోన్